హాయ్ బ్రో, మీ పేరు? సంతోష్. బ్రదర్, ఇప్పుడు సినిమా కల్కి రిలీజ్ అయింది. సో ఎట్లుంది సినిమా? చాలా బాగుంది అన్న, చాలా చాలా బాగుంది. అంటే ప్రభాస్ మేము ఎట్లయితే కూడా అనుకున్నాం అట్లా చూసినాము. అంటే లాస్ట్ 3-4 మూవీస్ చాలా అంటే డిసప్పాయింట్ చేసినాయి కదా, ఈ మూవీస్ కంప్లైంట్ పోయింది మా ఫ్యాన్స్ అందరికి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ పురాణాల గురించి మనకి అంటే చిన్నప్పటి నుంచి మనకి అవేర్నెస్ లేదు కదా, దీని నుంచి మనకి అవేర్నెస్ పుడుతుంది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఈ నాగ్ అశ్విన్ డైరెక్షన్ చేసిండు సినిమాకి, తర్వాత ప్రభాస్ ని హాలీవుడ్ రేంజ్ లో చూపిస్తుండు. సో ఎట్లుంది వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లుంది ఇంట్లో? చాలా బాగుందన్న. అంటే హాలీవుడ్ కి అసలు తగ్గదు, హాలీవుడ్ రేంజ్ లో ఉంది. హాలీవుడ్ వాళ్ళు కూడా పరిచయం అవుతారు మన సినిమా చూసి, అంత రేంజ్ లో ఉంది. చాలా అంటే చాలా కూడా మంచి సర్ప్రైజ్ ఉంది. ఇంకా పోతుంది, ఇంకా చాలా పెద్దగా వెళ్తుంది. యాక్చువల్గా నాగేశ్వన్ అన్నాడంట ఇప్పుడు స్వప్నతో వాళ్ళతో ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు, ఇది ఐ వాంట్ టు మేక్ సమ్ స్మాల్ స్టోరీ ఫస్ట్ అండ్ ఐ హ్యావ్ బిగ్ స్టోరీ, వెరీ బిగ్ స్టోరీ, అవి తీయాలంటే ఇది తీయాలి ఫస్ట్ నేను అని చెప్పి అన్నాడంట. సో కల్కి ఇది చూస్తేనే ఇది 3 గంటల సినిమా ఒక చాలా తీసుకొచ్చాడు. రామాయణం నుండి మన మహాభారతం నుండి కలియుగంలోకి నెక్స్ట్ యుగం, ఈ లింకులన్నీ చాలా ప్రాపర్గా సెట్ చేసుకుంటూ వచ్చిండు. అంటే ఇంత పెద్ద ముచ్చటనే ఇది చిన్న స్టోరీ అన్నాడంటే నెక్స్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇంకా సో మచ్. ఆయన నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ప్రిసైజ్గా చెప్పిండు. ఎక్కువ తక్కువ ఏడ ఓవర్ లేదు, హైప్ లేదు, హీరో కాబట్టి అట్లేమో ఎలివేషన్లు అట్లేం లేదు, చాలా ప్రిసైజ్గా కమర్షియల్ పాయింట్స్ కూడా ఎక్కడ మిస్ చేయాలి. చాలా బాగున్నది. అండ్ ముచ్చట ఏంటంటే హాలీవుడ్ వాళ్ళు మన పురాణాల గురించి, మన అవతారాల గురించి, మన ఇతిహాసాల గురించి వాళ్ళు ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ మనకే తెలియదు. అండ్ ఆల్సో కాలజ్ఞానం, బ్రహ్మ గారి కాలజ్ఞానం ప్రకారం, దాని ప్రకారం 2024 ఈ టైంలో కల్కి గురించి, అవతారం గురించి ఎక్కువ అవేర్నెస్ వస్తుందని చెప్పి ఉన్నదంట మన దగ్గర. సో మనకే తెలియదు ఆ ముచ్చట, అసలు మన అవతారాలు ఏంటి, మన కర్ణుడు ఏంది, ఆయనది కూడా కొంచెం ఉన్నది దీంట్లో, చిన్న సర్ప్రైజ్ ఉంది. సో అక్కడ రామాయణంలో మహాభారతంలో పోయిన క్యారెక్టర్స్ మళ్ళీ నెక్స్ట్ కలియుగం ఎండింగ్లో వస్తే ఎట్లుంటుంది, ఇట్లాంటివి చాలా రీసెర్చ్ చేసిండు. యాక్చువల్గా చాలా చదివిండు ఆయన. అటు కూడా మంచిగా హిమాలయస్ అటు ఇటు తిరుగుతాడు, 12 years ఏమో రీసెర్చ్ చేసిండు అంటే చాలా ఉన్నదట ముచ్చట. సో హోపింగ్ అంటే ముచ్చట ఏంటంటే మనం ఎక్కువ తెలుసుకోవాలి, యాక్చువల్గా మన గురించి మనం ఎక్కువ తెలుసుకోవాలి. చాలా ఉన్నది మన దగ్గర కంటెంట్. యాక్చువల్గా మేము సినిమా చూస్తుంటే వెనుక మన యూతే అంత చిల్లర కామెంట్లు చేస్తుండే, చాలా డిస్టర్బింగ్ అనిపించింది. అరే మన విష్ణు అవతారం దీని గురించి మాట్లాడుతుర్రు, ఏదో ప్రభాస్ మీద కమెంట్లు చేసుకున్నాడు, కమల్ హాసన్ వచ్చినప్పుడు దీపికా పదుకొన మీద కమెంట్లు చేసాడు, చాలా చిల్లర అనిపించింది. యాక్చువల్గా కొంచెం రెస్పెక్ట్, నువ్వు ఏం తెలుసుకోకుండా పర్లేదు భయ్, నువ్వు ఏమో పీకాల్సిన అవసరం లేదు, కానీ అట్లీస్ట్ మినిమం బేసిక్ రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది. అట్లీస్ట్ తెలుసుకుందామనే అది స్టార్ట్ అయినా బెటర్. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఉన్నారు. సో వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎట్లుంది ఈ సినిమాలో? ఏజీ అసలు అమితాబ్ బచ్చన్ అయితే అసలు నిల్చున్నాడు, అంటే 8 feet ఉంటాడు. అశ్వత్థామ అనేది అక్కడ ఉంటది కదా, ఆయన అసలు ఫ్రేమ్ లా అసలు ఆయన ఉంటే ఇట్లా సాలిడ్, రాక్ సాలిడ్. ఇంకా మంచిగా అసలు నెక్స్ట్ ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో కూడా అశ్వత్థామ ఉంటాడంట. సో ఇంకో యూనివర్స్ లో ఉంటాడు, కాకపోతే ఇక దీన్ని కొట్టలేరు అన్నట్టు. అసలు అమితాబ్ బచ్చన్ నిల్చోబెట్టాడు క్యారెక్టర్ని, అశ్వత్థామ క్యారెక్టర్. కమల్ హాసన్ అయితే అమ్మతోడు, ఇంకా ఆయన ఏం చెప్పలేము. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక ఫుల్ మీల్స్ లాంటిది. బిర్యానీ కూడా సరిపోతుంది దీని కింద. అలాంటి మూవీ చెప్పాలంటే మాత్రం మూవీ పరంగా అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ కొంచెం స్లో నరేషన్ ఉంటుంది, కానీ పీక్స్కి వెళ్ళిపోతుంది. వెళ్తుంటే ఇన్వాల్వ్ అయినా కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది, అది మాత్రం చెప్పగలను 100%. కొంచెం అక్కడ ఇక్కడ రిలేట్ కావచ్చు, కానీ నీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండి మన క్యారెక్టర్స్ ఏమేమి ఉంటాయి, దుర్యోధనుడు, ఇప్పుడు కర్ణుడు ఎట్లా వచ్చిండనే తెలియదు. దీంట్లో కూడా కొంచెం అట్లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి అన్నట్టు. మనకు కొంచెం రిలేట్ చేసుకోగలిగితే, కొంచెం నాలెడ్జ్ ఉంటే, మనకు ఆల్రెడీ ముచ్చట తెలుసుంటే అసలు నీకు ఎక్కడ ఇట్లా లూజ్ షాట్ ఎక్కడ అనిపించదు అన్నట్టు. ఫస్ట్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ కొంచెం లూజ్ అనిపిస్తుంది, కానీ నీకు అది ఎందుకు చేస్తుండు అనేది నీకు అర్థమైతే, కొంచెం ముంగడిది వెనక తెలుసుంటే ప్రతిదీ సెటప్ చేసిండు. బేసిక్గా ఫస్ట్ హాఫ్ మొత్తం సెట్ చేసుకున్నాడు. యాక్చువల్గా 4.5 hours వచ్చిందంట కట్. మేబీ నెక్స్ట్ పెడతాడు కావచ్చు, ఇంకా నాని వీళ్ళందరూ కూడా యాడ్ అవుతారు కావచ్చు. సో మాట చెప్పలేదు ఏంటంటే, మనం ఇది బాలకృష్ణ మూవీ లెక్క అరుపులు కేకలు వేసుకోవాల్సిన మూవీ కాదు, మనం నాలెడ్జ్ చేసుకోవాల్సిన మూవీ. అంటే మన గురించి మన పురాణాల గురించి మనం తెలుసుకోవాల్సిన మూవీ. సో స్లో వెళ్ళిపోతుంది, కానీ ఎక్కడ హెసిటేట్ కావద్దు, చూడాలి. బాగుంది. ప్రతి ఇండియన్ చూడాల్సిన మూవీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ.